నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పాలకూర చపాతి అలానే పెద్ద శనగలు అంటే కాబోలి చెన్నా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్నైతే కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాలకూరలో ఆకుకూర అలానే చోలేలో ప్రోటీన్, గోధుమ పిండిలో కార్బ్స్ ఉంటాయి కాబట్టి చపాతీని పర్ఫెక్ట్ గా చేస్తూ అలానే ఈ చోలే కర్రీని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ గా ఈ రెండు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అలానే హై పాయింట్స్ ఇవ్వండి. 8 గంటల పాటు నానబెట్టుకున్న 1 కప్పు దాకా కూడా కాబోలి చెన్నాని కుక్కర్ లోకి వేసుకుని 2 కప్పుల వరకు కూడా నీళ్ళని పోసుకుని 1 టీ స్పూన్ అంత నూనె, 1 అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపును వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని 5-6 విజిల్స్ పాటు రానిస్తే ఈ కాబోలి చెన్న మెత్తగా ఉడికిపోతుంది. వేరొక స్టవ్ మీద ఒక 2-3 కప్పుల దాకా కూడా నీళ్ళని బాగా మరిగించుకుని దాంట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న పాలకూర కట్టని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ నీళ్ళల్లో బాగా మరిగించుకోండి. పాలకూరని ఇలా ఉడికించకుండా మనం పేస్ట్ చేసేసి చపాతీ పిండిలో కలిపేస్తే గనక పసిరికంపు వచ్చేస్తుందండి. అందుకు కంపల్సరీ ఇలా బ్లాన్స్ చేసుకుని నీళ్ళంతా కూడా డ్రైన్ అయ్యేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు మనం కాబోలి చెన్న కుక్కర్ కూడా వేపర్ అంతా కూడా పోయి ఓపెన్ చేసి చూసుకుంటే మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. దీంట్లో ఏవైతే నీళ్లు ఉంటాయో వేరొక బౌల్లోకి పక్కకు తీసేసుకుని వీటిని పక్కకు పెట్టుకోండి. ఇవైతే పడేయొద్దు, కర్రీలోకి యూజ్ చేస్తాం. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 మీడియం సైజ్ దాకా కూడా ఉల్లిపాయల్ని వేసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఉల్లిపాయల్ని కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మరి రెడ్ గా అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా వేగిస్తే సరిపోతుందండి. ఈ విధంగా వేగిన వెంటనే దీంట్లోకి 2 మీడియం సైజ్ దాకా కూడా టొమాటోలను వేసుకుని 1 అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. టొమాటోలు మనం గరిటెతో ఈ విధంగా నొక్కితే గనక ఈజీగా మెత్తగా అయిపోతే గనక ఇవి మగ్గిపోయినట్టండి. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా నీళ్ళేమి పోయకుండా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర అంతా కూడా వేసుకుని 1 అంగుళం దాకా కూడా అల్లం, 1 పచ్చిమిరపకాయని వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. చపాతీ పిండిని కలుపుకోవడం కోసం 2 కప్పుల వరకు కూడా గోధుమ పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు అలానే కొద్దిగా నూనెను వేసుకుని ముందు ఒక్కసారి ఈ నూనె ఉప్పు అంతా కూడా చపాతీ పిండికి కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి. ఒకవేళ ఇది సరిపోకపోతే గనక కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ సాఫ్ట్ గా ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలిపేసుకుంటే గనక చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం స్మూత్ గానే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత 5-6 నిమిషాల పాటు ఇలా బాగా నీట్ చేస్తే చపాతీలన్నీ కూడా బాగా పొంగుతూ వస్తాయి. ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని 1 అరగంట పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్, అర టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకుని 1 నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుని ఇది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేయించేసుకోండి. ఒక 3-4 నిమిషాలకి మంచి అరోమా వస్తూ ఉంటుందండి. మరొక్కసారి దీన్ని బాగా కలిపేసుకుని దీంట్లోకి అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1.5 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే 1 అర టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వరకు కూడా గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు కూడా చోలే మసాలాని వేసుకోండి. ఇది లేకపోతే 1 టీ స్పూన్ ధనియాల పొడి అయినా కూడా వేసుకుని 1 అర టీ స్పూన్ దాకా కూడా కసూరి మేతిని వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబోలి చెన్నా ఉన్నాయి కదండి, వాటిని అన్నిటిని కూడా నీళ్ళని లేకుండా వేసేసుకుని మరొక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోండి. దానివల్ల చోలేకి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి. ఆ తర్వాత మూత తీసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని
దీంట్లోకి మనం ఉడికించుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని అవి సరిపోకపోతే ఈ చోలే ఇలా ములిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకుని మరొకసారి కలుపుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఫైనల్ గా అయితే చక్కగా ఇలా నూనె తేరి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చల్లారేటప్పటికి ఇంకాస్త దగ్గరగా అవుతుంది అన్నమాట. ఒక్కసారి ఉప్పు కారాన్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ని కట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి నిమ్మరసం వేసుకోండి. లేదంటే సర్వ్ చేసుకున్నప్పుడైనా కూడా నిమ్మరసం వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. పూరిలో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఈ లోపు మనం చపాతీ పిండి ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో దాన్ని ఒక్కసారి మూత తీసుకుని మరొక్కసారి ఇదంతా కూడా బాగా నీట్ చేసేసుకుని మనకి ఏ సైజులో అయితే చపాతీలు కావాలో ఆ సైజు ప్రకారం వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి. ఉండలు చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా ఫ్లాట్ గా నొక్కేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనం చపాతీలు చేసుకోవడానికి. ఈ విధంగా రెడీ చేసేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ చేసుకోవడం కోసం మనం రెడీ చేసి పెట్టుకున్నది ఒక ముద్ద తీసుకుని పొడిపిండిలోకి అటు ఇటు కూడా బాగా అద్దేసుకుని ముందు కార్నర్స్ అన్నిటిని కూడా చూపిస్తున్న విధంగా సన్నంగా చేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే మనం చపాతీ కర్రతో నొక్కుతున్నప్పుడు ఆబ్వియస్లీ పిండి అంతా కూడా చుట్టూరు రౌండ్ లోకి వెళ్తుంది కాబట్టి రౌండ్ అంతా కూడా దల్సరగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ పిండి ఈ విధంగా రుద్దుకోవాలనుకుంటే దీన్ని ఇటువైపే ఉంచేయకుండా మళ్ళీ మనం ఎటువైపు అయితే ఫస్ట్ నుంచి రుద్దుతున్నామో అటువైపుకే రుద్దుకోవాలి. దీనివల్ల ఎయిర్ గ్యాప్ అది కూడా కరెక్ట్ గా ఉండి మనకి చపాతీలు బాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, నేను కర్రతోనే చపాతీని అటు ఇటు రౌండ్ గా తిప్పుతున్నాను. అలాగే తిప్పడానికి ట్రై చేయండి. లేదంటే ఏదో ఒక డైరెక్షన్ లోకి మాత్రమే మనం చేతితో అయినా కూడా తిప్పేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఇంత పలుచగా చేసుకుంటే సరిపోతుంది. మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇదే విధంగా మిగతా వాటిలన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని పెనాన్ని పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అది ఒక్కొక్కటి కూడా వేసేసుకుని రెండు వైపులా కూడా వెంటనే అటు ఇటు తిప్పుతా ఉండాలన్నమాట. ఎక్కువగా ఒకే వైపు ఉంచేస్తే రేకుల్లాగా గట్టిగా వచ్చేస్తాయండి. కొంచెం అటు ఇటు తిప్పుగా ఉంటే కనుక బాగా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట. ఇలా వేయిస్తున్నప్పుడు చూసారు కదండి, ఇలా తెల్ల తెల్లగా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఒకవేళ మీరు డైరెక్ట్ గా గ్యాస్ మీద కాల్చుకోవాలనుకుంటే ఈ స్టేజ్ మీద మీరు గ్యాస్ మీద పెట్టుకున్నారంటే చక్కగా పొంగిపోతాయండి. మళ్ళీ వెంటనే పెనం మీదకి వేసేసుకుని అటు ఇటు బాగా కాల్చేసుకోండి. ఇదే విధంగా నార్మల్ చపాతీలైనా ఏవైనా కూడా ఇంతే పర్ఫెక్ట్ గా తయారు చేసేసుకోవచ్చండి. ఇలా బాగా వేగిన వెంటనే ఈ చపాతీలన్నిటిని కూడా తీసేసుకోండి. ఇదే విధంగా పెంకి మీద వేసుకోవడం, ఒకే వైపు అలా ఉంచేయకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే కనుక బాగా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసేసుకుని చోలే కర్రీతో సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చోలే కర్రీలో సర్వ్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ పిండుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.